ఆ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు గ్రౌండింగ్ అవుతుంది, ఇట్లా ముట్టుకుంటే అట్లా పడిపోతుంది. నాసి రకం పనులు చేస్తారు. మొన్న ఒక కాన్సెప్ట్ చెప్పినాం, ఇందిరమ్మ ఇల్లు కట్టే బదులు ఎట్లాగో నాసి రకం ఇల్లు కడతారు, కాంట్రాక్టర్లు ఏదో మళ్ళీ ఆ బిల్స్ అయిపోతాయి, నాసి రకం ఏదో కట్టియాలి కాబట్టి ఏదో నామకేం వస్తే తుతుతూ మంత్రం కదా మమ అనిపించడానికి కడతారు. దానికన్నా తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ బడ్జెట్లో ఐరన్ హౌసెస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే 100 సంవత్సరాలు ఉంటుంది, అది ట్రెండ్ మారింది, దానికి తగ్గట్టు మనం కూడా మార్చుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు కడితే 5 లక్షలు అవుతుంది, కానీ అది 100 years లైఫ్ స్పాన్ ఉంటుంది. గవర్నమెంట్ జీవో తెచ్చి అప్రూవల్ చేస్తే మంచిగా అన్నీ ఉంటాయి. కరెంటు ఉంటుంది, ఇక సోలార్ పెడతారు, దానికి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. బుర్రా ఇక్కడనే అయిపోయింది తమరిది, ఇంకా అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బల్క్గా ఇన్ని ఇల్లు ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా తక్కువ ఇస్తారు. అది వాడినోడికి సబ్సిడీ ఇస్తామని చెప్పండి, ఇంకేమైనా బెనిఫిట్స్ ఇవ్వండి. దీన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. మాట్లాడితే రైజింగ్ తెలంగాణ కాదు, తెలంగాణ ఎట్లా ఫస్ట్ పట్టిస్తున్నారో మీకే తెలియాలి.